ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం డెవలప్ చేస్తున్న రోడ్లలోని అడవివరం గండిగుండం రోడ్లో గండిగుండం వైపు ఎలాంటిగా జరిగిందో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో నేను ఒక లేఅవుట్ని సజెస్ట్ చేయబోతున్నాను. ఆ లేఅవుట్ గురించి తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఎందుకు ఇప్పుడు వీడియో చేస్తున్నా? వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారంటారు. పదండి ఫ్లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం అయితే ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే, మనందరికి తెలిసిందే కదా, మన సొంట్యాం నుంచి అడవరం వరకు ఈ ఉన్న రోడ్ని అంటే సింగిల్ రోడ్ ఉండేది, దీన్ని 4 లేన్గా డెవలప్ చేస్తున్నారు. ఈ డెవలప్ చేస్తున్న దాంట్లోని మనమైతే మన నేషనల్ సెక్షన్ నుంచి టువర్డ్స్ మన అడవరం వైపు అనమాట విజువల్స్ చూస్తాం అనమాట. ఒక 4 km వరకు ఈ మధ్యలో రోడ్ వర్క్ జరిగింది కదా, ఆ 4 లేన్ కన్వర్షన్ అలా జరుగుతుంది. అండ్ అలాగే ఏం వర్క్ జరిగింది విషయాలన్నీ చాలా క్లియర్గా విజువల్స్లో చూస్తాం. మరి మ్యాప్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా విజువల్స్ ఎక్కడ చూసి తెలుసుకుని ఆ తర్వాత విజువల్స్ చూద్దాం. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మన విశాఖపట్నంలో మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది గండిగొండం అనమాట. సో ఈ గండిగొండం దగ్గర NH16 ఉంటుంది. సో ఇక్కడ ఒక అండర్ పాస్ ఉంటుంది అనమాట. ఈ అండర్ పాస్ నుంచి మనమైతే ఇలా లోపలికి వచ్చామనుకోండి, బ్యూటిఫుల్ హిల్ వ్యూస్ నుంచి మనం డైరెక్ట్గా అడవరం జంక్షన్ వస్తాం. అక్కడ నుంచి సింహాచలం జంక్షన్, అలా మనం విశాఖపట్నం సిటీలోకి వెళ్ళొచ్చు. లేదా మనం కానీ బీచ్ వైపు వెళ్ళాలంటే అడవరం జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకొని BRTS రోడ్లో డైరెక్ట్గా వెళ్ళిపోతే హనుమంతవాక, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనమైతే మన విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ ఉంది కదా, అక్కడ బీచ్కి అయితే వెళ్తాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ రెడ్ లైన్ ఉంది కదా, మొత్తం ఇది 8.53 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ రోడ్ని డెవలప్ చేస్తారనమాట. సింగిల్ రోడ్గా ఉండే రోడ్ని 4 లేన్గా డెవలప్ చేస్తున్నారు. ఇది వరకు చాలానే వీడియోస్ మనమే చేసాం ఈ రోడ్ గురించి, మీరు కూడా చూసే ఉంటారు మన ఛానల్లోని. ఈ రోజు వీడియోలో మీకు నేను అప్డేట్ ఇవ్వబోతున్నాను. మన గండిగుండం దగ్గర నుంచి మనం టువర్డ్స్ మన అడవరం వైపు వెళ్తున్నప్పుడు అరౌండ్ మనం అయితే ఇదిగోండి ఈ ప్లేస్ వరకు చూస్తాం అనమాట, రోడ్ విజువల్స్ ఎలా ఉన్నాయనేది అండ్ రోడ్ వరకు ఎలా జరిగింది అనేది. సో ఇప్పుడు మనమైతే ఇదిగోండి ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా లోపలికి వచ్చి విజువల్స్ చూసి మళ్ళీ వెనక్కి అయితే వస్తాం అనమాట. చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే ఈ రోడ్లో కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా మనం అయితే చూస్తాం. మరి ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్దామా? చాలా చూస్తారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రోడ్ ఎలా ఉంటుంది అండ్ విజువల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తాం అనేది. ఇప్పుడు బ్యూటిఫుల్గా విజువల్స్ అయితే చూడబోతున్నాం. మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు నేను సజెస్ట్ చేసే ప్రాపర్టీ తకరఫల్స్కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్న SVS బెల్మౌంట్. VMRDA అండ్ రేరా అప్రూవల్స్తో SVS కన్స్ట్రక్షన్ రాజపులో జంక్షన్ దగ్గర విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లో 274 acre మెగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. సేల్స్ కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 50 feet డబుల్ రోడ్, 40 feet బ్లాక్ టాప్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, యాంటీ స్కిడ్ ఫుట్ పాత్స్, కాంపౌండ్ వాల్, ఇంటర్కామ్ ఫెసిలిటీ అండ్ 24/7 సెక్యూరిటీ లాంటి అన్ని ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. SVS కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో క్లియర్ టైటిల్స్ తో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్ నమ్మకం సంపాదించారు. సేల్స్ అయ్యాక కూడా కంప్లీట్ అయిన వెంచర్స్ ని ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి వెంచర్ కి వెళ్లే అప్రోచ్ రోడ్ 80 feet ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్, అలాగే రాంబిల నుండి భోగాపురం వరకు 330 feet ప్రపోజ్డ్ సెమీ రింగ్ రోడ్ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. తగరపల్స్ నుండి రేవిడి పద్మనాభం 200 feet ప్రపోజ్డ్ రోడ్ అయితే వెంచర్ నుండి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఉంది. వెంచర్ పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 5 minutes లో అనిల్ నీర్కొండ హాస్పిటల్ కి రీచ్ అవ్వచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 12 కిలోమీటర్లు, విజయనగరం రైల్వే స్టేషన్ 17 కిలోమీటర్లు, భీమ్లీ బీచ్ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ వల్ల ఈ వెంచర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేల్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కోవచ్చు. ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్ గా మన గండిగుండం జంక్షన్ దగ్గర ఉన్నాం అనమాట. మీరు చూసుకోవచ్చు, అక్కడ బోర్డు కూడా మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లోని. సో ఆ బోర్డులో ఏముందంటే రైట్కి వెళ్ళి సింహాచలం, అండ్ అలానే మనం స్ట్రైట్ గా వెళ్ళామనుకోండి సొంట్యం వచ్చేసి 3 kilometers, రైట్కి వెళ్తే సింహాచలం 15 kilometers. సో ఇప్పుడు ఈ జంక్షన్ నుంచి మనమైతే అలా మన అడవరం వైపు వెళ్తాం. సో అలా వెళ్తున్నప్పుడు మనకి ఈ రోడ్లో జరిగిన వర్క్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది.
సో మనం చూస్తున్నాం కదా, ఇది మన నేషనల్ సెక్షన్ అనమాట. ఇక్కడ వెహికల్స్ అన్నీ జమ్ అని వెళ్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా రోడ్ వర్క్ జరిగినట్టు. సో మొత్తం ఇది 4 లేన్ డెవలప్ చేశారు. సో ఇంతకుముందు ఇది సింగిల్ రోడ్గా ఉండేది. అప్పుడు కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా వెళ్ళడానికి కూడా కొంచెం కష్టంగా ఉండేది. అండ్ ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ డెవలప్మెంట్ జరగడం వల్ల మనం సింపుల్గా అటు మన అడేవర్ జంక్షన్ అక్కడ నుంచి అలా సింహాచలం వైపు వెళ్ళొచ్చు. ఆల్రెడీ మన సింహాచలం నుంచి గోశాల వరకు బిఆర్టీఎస్ రోడ్ని డెవలప్ చేశారు కదా. ఆ డెవలప్ చేయడం వల్ల అక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా ట్రాఫిక్ తగ్గింది. అండ్ అలాగే అదంతా కూడా చాలా బాగా డెవలప్ అయింది. ఎలా డెవలప్ అయింది అనేది మీరు అప్కమింగ్ వీడియోలో చూస్తారు. అండ్ అలానే ఇప్పుడు మనమైతే టువర్డ్స్ మన అడవర్ వెళ్తున్నాం కదా. ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఈ రోడ్లో కంప్లీట్గా లెఫ్ట్లో రైట్లో చూసుకుంటే డ్రైన్ వర్క్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ అలానే మిడిల్లో మనకి రోడ్ మొత్తం వేశారు. అండ్ తార్ రోడ్ వేయడంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకైతే. అండ్ అటు ఇటు పచ్చని ప్రకృతి కనిపిస్తుంది. అండ్ ఇంకా మనం చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్గా ఈ రోడ్లో ఎలాంటి వర్క్ జరిగిందనేది క్లియర్గా అర్థమవుతుంది. మన భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం డెవలప్ చేస్తున్న రోడ్లలోని ఈ రోడ్ కూడా ఒకటి. ఈ రోడ్ డెవలప్ అయిందంటే మనకి సిటీ నుంచి నేషనల్ అసిస్టెంట్కి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా ఇంప్రూవ్ అవడం ఏమవుతుందంటే మనం NH16 ద్వారా ఈజీగా ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మన సింహాచలం కానీ లేదా అటు మన వేపకొండ కానీ లేదా అటు మన గోపాలపట్నం సైడ్ కానీ ఎవరైనా డైరెక్ట్గా గోపాలపట్నం సింహాచలం నుంచి మన అడేవరం నుంచి డైరెక్ట్గా మనమైతే మన గండిగొండ జంక్షన్ కదా, గండిగొండ జంక్షన్ దాకా వస్తాం. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకుని మనం హైవేలో ఎంటర్ అయ్యామంటే అక్కడ నుంచి 20 మినిట్స్లో మనమైతే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్ మనకి నెక్స్ట్ మంత్ అయితే ఓపెన్ అవబోతుంది. ఎయిర్పోర్ట్ వీడియో కూడా నేను మ్యాక్సిమం అప్కమింగ్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎయిర్పోర్ట్లో జరిగిన డెవలప్మెంట్ చూపిస్తాను. అండ్ అలాగే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి కూడా అవన్నీ కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనమైతే చూస్తున్నాం కదా, మనకి చాలా క్లియర్గా ఈ రోడ్లో జరిగిన వరకు కనిపిస్తుంది. అండ్ ఇంకొక 1-2 మంత్స్లో మ్యాక్సిమం ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతుంది. ఈ రోడ్తో పాటు చాలా రోడ్స్ డెవలప్ చేశారు. అవి కూడా నేను అప్కమింగ్ వీడియోలో మన వైజాగ్ డెవలప్మెంట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు మనమైతే వెనక్కి వెళ్తున్నాం అనమాట. మ్యాక్సిమం మనం చూసాం కదా, ఆల్మోస్ట్ ఒక 4 km వరకు వర్క్ అయితే మనం చూసాం అనమాట, ఎలా వర్క్ జరిగింది అనేది. సో మనం వెనక్కి వెళ్తున్నప్పుడు కూడా చాలా క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు ఈ రోడ్లో జరిగిన వర్క్. అండ్ అలాగే మనకి మొత్తం ఇదంతా కూడా గ్రీనరీ ఉంది. అండ్ ఆల్మోస్ట్ మనకి కనిపిస్తుంది అనమాట, అక్కడక్కడ లేఅవుట్స్ కనబడుతున్నాయి. ఆ లేఅవుట్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ డెవలప్ అవుతాయి. మనకి ఈ కొండల పక్కన గ్రీనరీతో పాటు ఇల్లులు కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి. అండ్ ముందు మనం చూస్తున్నట్లయితే ఆ ముందు కూడా మనకి ఏదో జరుగుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. సో మరి అక్కడ ఏం జరుగుతుందో మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే ఆ ముందు మనం చూస్తున్నాం కదా NH16 అండ్ అలాగే ఈ అడేవరం గండిగొండ రోడ్ కనెక్ట్ అవుతున్న జంక్షన్ మనకు కనబడుతుంది. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ తీసుకుని ముందుకెళ్ళి ఒక 2 km వరకు వెళ్తే మనకి యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకుని మనం మళ్ళీ హైవేలో ఎంటర్ అవ్వచ్చు. ఒకవేళ మనం సర్వీస్ రోడ్లో వెళ్ళాలి అంటే మనం అక్కడ అండర్ పాస్ ఉంది కదా, అండర్ పాస్ నుంచి అటువైపు వెళ్ళామంటే సర్వీస్ రోడ్లో వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ఒక ఇంటర్చేంజ్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ అది కొంచెం ప్రొసీజర్ పెద్దది ఉంటుంది. సో అందువల్ల మనకి ఇంకా ఇంటర్చేంజ్ రాలేదు. కానీ ఇంటర్చేంజ్ వచ్చిందంటే మనం ఈజీగా హైవేలో కనెక్ట్ అవ్వచ్చు. సో అప్పుడు మనకి ఈజీగా హైవేలోకి యాక్సెస్ దొరుకుతుంది. అండ్ అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి ఈజీగా చేరుకోవచ్చు. సో ఇది మన గండిగొండం నుంచి ఎగ్జాక్ట్గా అడేవరం వరకు కాంటాక్ట్ చేస్తున్న గండిగొండం అడేవరం 4 లేన్ డెవలప్మెంట్ అనమాట. సో ఈ విధంగా మనకి ఈ ప్లేస్లో డెవలప్మెంట్ జరిగింది. సో ఇంకా మిగిలిన డెవలప్మెంట్ కూడా నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. అండ్ అలానే మీకు అటు మన అడేవరం ఉంది కదా, అడేవరం వైపు కూడా అప్కమింగ్ వీడియోలో కంప్లీట్గా విజువల్స్ అనేది చూపిస్తాను. మరి నేనైతే వీడియోని ఇక్కడితో అన్ని నోట్తో ఎండ్ చేయబోతున్నాను. మీకు నేను ఆల్రెడీ లేఅవుట్ చూపించా కదా, ఆ లేఅవుట్లో మీకు నచ్చినట్లయితే లేఅవుట్ని విజిట్ చేసి ల్యాండ్ తీసుకోండి. సో ఇంక వీడియోని ఎండ్ చేద్దామా? చూసారు కదా, మీకైతే ఫైనల్లీ మన అడేవరం నుంచి సొంట్యం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ రోడ్ని అయితే చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎగ్జాక్ట్గా సొంట్యం అంటే మన గండిగొండం ఉంది కదా, గండిగొండంకి సొంట్యంకి మధ్యలోని ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర మనకైతే ఈ రోడ్ ఎండ్ అవుతుంది అనమాట. ఆ జంక్షన్ క్లియర్గా చూపించాను. అండ్ అలాగే అక్కడ నుంచి లోపలికి మనం ఎలా వెళ్తాం, రోడ్ వర్క్ ఎలా జరిగింది, అండ్ అలాగే ఈ 4 లేన్ రోడ్ వేస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోలో ఉంది, విజువల్స్ ఎలా ఉంది మీరు కామెంట్లో తెలియజేయాలి. మనమైతే వీడియోని ఎక్కడ తయారు చేస్తున్నాం, మీకు వీడియో ఇస్తే తెలుసు కదా, లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ పైన ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ సపోర్ట్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.